జయ శ్రీమన్నారాయణ. అస్మగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మన గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై ప్రబంధంలో 11వ పాసురం యొక్క అర్థాన్ని అనుసంధానం చేసుకుందాం. కత్తుక్కరవై కణంగల్ అనేటటువంటి పాసురం. ఈ పాసురంలో లేపబడేటటువంటి గోపిక స్థితప్రజ్ఞావస్థలో చెప్పబడినటువంటి 4 అవస్థలు ఉంటాయని, అందులో మొదటి అవస్థ వశీకార అవస్థ. అది 9వ పాసురంలో లేపబడినటువంటి గోపిక ద్వారా మనకి చెప్పారు. రెండవది ఏకేంద్రియ అవస్థ. ఇది 10వ పాసురంలో చెప్పబడినటువంటి గోపిక ద్వారా ఆమె ఏకేంద్రియావస్థలో ఉన్నది. అటువంటి గోపికను లేపినట్లుగా 10వ పాసురంలో చెప్పారు. ఇక ఈ 11వ పాసురంలో వ్యతిరేకావస్థలో ఉన్నటువంటి ఆమె, స్థితప్రజ్ఞావస్థలో వ్యతిరేకావస్థ అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి గోపిక ఈ రోజు లేపబడేటటువంటి గోపిక. వ్యతిరేకావస్థ అంటే పరమాత్మ సర్వ జగత్తుకు కారణమైనటువంటి వాడు, అంటే సర్వ జగత్తును రక్షించినటువంటి, సర్వ జగత్తును సృష్టించినటువంటి వాడు. ఆయనే లేకపోతే ఈ జగత్తే లేదు అని, ఇంకా ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు, నీలో నాలో అంతటా, ప్రహ్లాదుడు చెప్పినట్టుగా. ఇందువలడందులేడను సందేహంపు వలదు చక్రి సర్వోపగతుండు అని చెప్పారు కదా. అలా సర్వవ్యాపకుడు స్వామి. అప్పుడు ఏమవుతుంది తెలిసిన తర్వాత, ఇది భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం తెలుసుకున్నది ఈ ఆత్మ. తెలుసుకున్నాక ఈ ఆత్మకి స్వాతంత్ర్యం పోతుంది, నశిస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మ ఏమనుకుంటుంది, భగవంతుడు కదా అన్నిటికీ కారణభూతుడైన వాడు, ఆ భగవంతుడే కదా అంతటా వ్యాపించి ఉన్నాడు, ఈ ఆత్మ ఎంత, ఈ ఆత్మ కూడా ఆ భగవంతునికి సంబంధించిందే, ఆ భగవంతుడిలో ఉన్నటువంటిదే ఈ ఆత్మ కూడా. ఆ భగవంతుడికి ఈ శరీరం అయినటువంటిది ఈ ఆత్మ. మనకి శరీరం ఏమిటి, ఈ పైన కనిపించేటటువంటిది పాంచభౌతికమైనటువంటి శరీరం. మరి మనకి అంటే ఏమిటి, ఆత్మ. లోపల ఆత్మ ఉన్నది అంటే ఆత్మ లోపలే పరమాత్మ ఏం చేసి ఉంటాడు. ఆ పరమాత్మకి శరీరం నేను అనే ఆత్మ. కాబట్టి ఇప్పుడు ఏమర్థమవుతుంది, పరమాత్మ ఒక్కడే స్వతంత్రుడు, ఈ ఆత్మ పరతంత్రమైనది, అంటే ఈ ఆత్మకి స్వతంత్రం లేదు అనేటటువంటి బుద్ధి నశించిపోతుంది. అప్పుడు మనం ఏ పని చేసినా అది పరమాత్మ కోసమే, పరమాత్మయే తన శరీరమైనటువంటి ఆత్మ చేత ఈ కర్మలన్నీ చేయిస్తున్నాడు అని భావించి కర్మను ఆచరిస్తాడు. ఏ పని చేసినా ఇది భగవంతుని కోసమే, భగవంతుడే నా చేతి ఈ విధంగా తన కోసం చేయించుకుంటున్నాడు అని ఆ భావనతో చేస్తే, అది ఆ కర్మ వలన చేసినందువలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏదైనా సరే, అశుభమే కానివ్వండి శుభమే కానివ్వండి, ఏదైనా రానివ్వండి, భగవంతుడు ఆ విషయంలో ఇంకా ద్వేషించడు, అభినందించడు. అంటే దాని వలన వచ్చేటటువంటి పుణ్యపాపాలు ఏమి అంటవు. అది ఏ కర్మ అయితే చేస్తాడో ఆ కర్మ, ఏ పని చేసినా సరే అది భగవంతుని యొక్క కైంకర్య రూపంగా చేస్తాడు. అందుకని ఈ ఈ ఆత్మకి దాని వలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏమీ అంటదు. అటువంటి అవస్థ ఇదే స్థితప్రజ్ఞావస్థలో ఉండేటటువంటి వ్యతిరేక అవస్థ అనేటటువంటి అవస్థ. ఆ అవస్థలో ఉన్నటువంటి ఆమె ఈరోజు లేపబడేటటువంటి గోపిక. ఈమె ఎంత వైలక్షణ్యం కలిగింది అంటే, కృష్ణ పరమాత్మకే చాలా ఇష్టమైనదట. స్వామి ఈ గోపిక దగ్గరకు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని
తొందరపడిపోతూ ఉంటాడట. మిగిలిన గోపికలందరూ స్వామి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా అని తొందరపడుతుంటే కృష్ణ పరమాత్మ ఏమో ఈ గోపిక దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని తొందరపడిపోతుంటాడట. ఏమిటంతా ఆమెలో ఉన్నటువంటి విలక్షణత్వం అంటే భగవద్గీతలో స్వామి చెప్తారు, శృతి స్మృతి మమైవాజ్ఞ అని. శాస్త్రాలు అవి ఉన్నాయి కదండి మనకి. అందులో ఈ జీవులు అందరూ ఎవరెవరు ఎలా ఉండాలి, ఆ నియమాలు ఏమిటి, ఎవరెవరు వర్ణాశ్రమ ధర్మాలు వారు వారు ఎలా పాటించాలి, ఇవన్నీ శాస్త్రాలలో చెప్తారు స్వామి. ఆ ప్రకారంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వామికి ఇష్టమైనటువంటి వారు. అలా వర్ణాశ్రమ ధర్మాలు తప్పకుండా పాటించేటటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన ఆ గోపిక ఈ గోపిక. ఇందాక మనం స్థిత ప్రజ్ఞావస్థ అని చెప్పుకున్నాం, అది అంతరార్థంలో ఉండేటటువంటిది. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటిది ఇది బాహ్యార్థం. ఈ పాసురంలో చెప్పబడింది. వీళ్ళ అన్నయ్య గారు, వీళ్ళ యొక్క కుటుంబం కానీ అందరూ కూడా వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను పాటించేటటువంటి వారు. ఏమిటి గొల్లవారి యొక్క వర్ణాశ్రమ ధర్మం అంటే వీళ్ళకు ఉండేటటువంటిది ఏమిటి? గోసంపదే. ఆ గోవుల యొక్క సేవ చేయటమే వీళ్ళ పని. ఆ విధంగా అటువంటి దానిలో ఉన్నటువంటి గోపిక ఈమె. అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి గోపిక ఈ రోజు లేపబడేటటువంటి గోపిక. కత్తు కరవై కణంగల్ పలకరందు. ఎంత సంపద ఉంది వీళ్ళకి అంటే కత్తు కరవై కణంగల్, లేత వయస్సులో ఉన్నటువంటి గోవుల యొక్క సమూహములు అనేకములున్నాయట. కణంగల్ పలకరందు అనేకములున్నాయి. ఈ సమూహములు ఒక్కొక్కటి కాదు చెప్పేది ఇక్కడ, అనేక సమూహములు, మందలు ఉన్నాయి. ఎన్ని మందలు ఉన్నాయో తెలియదు. అలా ఎన్ని మందలు ఉన్నాయి తెలియదు అని చెప్తున్నారు. మహాభారతంలో అర్జునుడు అడుగుతాడు కృష్ణ పరమాత్మని, నీవు ఎన్ని జన్మలు ఎత్తావు అని అడిగితే స్వామి చెప్తారు, ఆలోచించుకుని కాసేపు, బహూనిమే వ్యతీతాని అని. నేను సర్వజ్ఞుణ్ణే, అన్ని తెలిసిన వాడినే, అయినా ఎన్ని అవతారాలు ఎత్తానో నేను చెప్పలేను, నా వల్ల కాదు అని కృష్ణ పరమాత్మ చెప్పారట. అలాగే శ్రీరామాయణంలో దశరథ మహారాజు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసే సమయంలో సభ తీరుస్తారు, ప్రజలందరూ వస్తారు. రామచంద్రుడికి పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను అని దశరథ మహారాజు ప్రకటన చేస్తారు ఆ సభలో. చేసినప్పుడు వాళ్ళందరూ చాలా ఆనందపడతారు. ఏమిటంత ఆనందం వాళ్ళకి? ఇన్నేళ్ల నుంచి 60,000 సంవత్సరాలు దశరథ మహారాజు రాజ్యపాలన చేశారు. ఆ శ్వేతఛత్రం కింద దశరథ మహారాజు యొక్క తల పండిపోయింది. ఇంతకాలం రాజ్యాన్ని పాలించినటువంటి దశరథ మహారాజు యందు ఏమి చెప్పకుండా ఆయన ఆ పాలన మానేసి తన కొడుక్కి పట్టాభిషేకం చేద్దామని చెప్తున్నారు కదా. ఇంతవరకు మీరు పాలన చేశారు, మీరు బాగానే ఉంది, మీ పాలనలో మేమందరం బాగున్నాం, మీరే ఉండండి అని చెప్పవలసింది పోయి ఈ ప్రజలట రామచంద్రుడికి పట్టాభిషేకం అనగానే చాలా ఆనందపడ్డారట. ఏమిటంత ఆనందం అంటే ఆయనకి అనేక కళ్యాణ గుణాలు ఉన్నాయి, అందుచేత ఆయన అంటే మాకు ఇష్టం. ఎన్ని బహవహ అంటారు. అలాగే ఇక్కడ ఈ పశువుల మందలు కూడా ఎన్నో చెప్పలేక పల అన్నారు, అంటే అనేకం.
ఆ పశువులంటే దూడలతో సహా ఉండాలి. దూడ ఉంటేనే పశువుల యొక్క ప్రయోజనం. అందుచేత దూడలు కలిగినటువంటి ఆవుల మందలు అనేక ఉన్నాయి వీళ్ళకి. ఆ దూడలు అవి ఎలా ఉన్నాయంటే దూడ వయస్సు గోవు వయస్సు ఒకటేనా అన్నట్లు ఉన్నాయట. అలా ఉన్నటువంటి ఆ గోవులన్నిటికీ కరందు పాలు పితికి, ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తున్నవారని అన్నారు కదా. అంటే బ్రాహ్మణులు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు వేదం చదువుకోవాలి. అలాగే క్షత్రియులు రాజ్యపాలన చేయాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి. ఇలా ఎవరెవరికి ఏదేది నియమితమైందో దానిని ఆచరించేది ఏదైతే ఉందో దానిని వర్ణాశ్రమ ధర్మాలు పాటించుట అంటారు. అలాగే వీళ్ళు గొల్లలు కాబట్టి ఆవులను మేపటం, వాటి పాలు తీసి అవి చక్కగా పెరుగు తోడేసి వాటిని చిలికి మజ్జిగ చేసి వెన్న తీసి నెయ్యి చేసి ఇదంతా కూడా మధురాపట్నానికి తీసుకువెళ్ళి అమ్ముకుని అలా వీరి జీవనం సాగేది. ఇది వాళ్ళ యొక్క వర్ణాశ్రమ ధర్మం. కాబట్టి అలా పాటిస్తున్నటువంటి వారు, అలాంటి వారి ఇంట్లో పుట్టినటువంటి ఈమె. అంతేకాదండి, ఇంకా ఏమిటి ఉంది వీళ్లకు? సెత్తార్ తిరలజియ సెన్రు సెరుచెయ్యం. సెత్తార్ శత్రువుల, తిరల్ బలము, అజయ నశించేటట్లుగా, సెన్రు అక్కడికి వెళ్ళి, సెరుచెయ్యం యుద్ధం చేసేటటువంటి వారు. అంటే శత్రువుల దగ్గరకు వెళ్ళి యుద్ధం చేసి వారిని ఓడించేటటువంటి బలం కలిగిన వారు. అయితే శత్రువు వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కాదండి, ఎంత ధైర్యం ఉంటే శత్రువు దగ్గరకు వీళ్ళే వెళ్ళగలరు, అంత బలం కలిగిన వారు. వీరికి శత్రువులు ఎవరుంటారు? చక్కగా వర్ణాశ్రమ ధర్మాలు పాటించుతూ పాలు పెరుగు అమ్ముకుంటూ ఇలా జీవించేటటువంటి వారికి శత్రువులు ఎవరుంటారండి? అంటే వీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారికి, అంటే ఆ కృష్ణ పరమాత్మకి ఎవరైతే శత్రువులు ఉంటారో వారే వీరికి శత్రువులు. భక్తులకు శత్రువులు ఉంటే వారు భగవంతునికి శత్రువులు, అలాగే భగవంతునికి శత్రువులు ఉంటే వారు భక్తులకు శత్రువులు. మహాభారతంలో పాండవులు కౌరవుల దగ్గరికి రాయబారానికి వెళ్ళమని చెప్తారు కృష్ణ పరమాత్మకి. ఒకసారి చెప్పి చూడవయ్యా, దుర్యోధనునికి ఏమైనా వింటాడేమో అని. సరే, స్వామి బయలుదేరారు సాత్యకిని వెంట తీసుకుని హస్తినాపురానికి. వెళుతూ కబురు ముందుగానే తెలిసింది ఈయన వచ్చే సంగతి. ఎవరికి? హస్తినాపురంలో ఉన్నటువంటి దుర్యోధనాదులకి. సాక్షాత్తు కృష్ణ పరమాత్మే వస్తున్నాడు అని వీళ్ళందరికీ ముచ్చట కలిగింది. కృష్ణుడు ఏం చేస్తాడు? కృష్ణుడు ఇప్పుడు శత్రుపక్షంలో ఉన్నవాడు కదా, వీరికి ఎందుకు అంత ముచ్చట అంటే తరుణం రూపసంపన్నం అని శూర్పణఖ ముచ్చటపడిపోలే, అలాగే వీరికి కూడా దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, భీష్ముడు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు వీరందరికీ కూడా కృష్ణుడు మన ఇంటికి వస్తే బాగుండు, కృష్ణుడు మన ఇంటికి వస్తే బాగుండు అని వీళ్ళకు అనిపించింది. కానీ రమ్మని పిలవడానికి వీళ్ళకు అహంకారం అడ్డం వచ్చిందట. ఆయన గొల్లవాడు, నేనేమో రాజాది రాజుని అని దుర్యోధనుడికి అహంకారం. సరే, ఈ అహంకారంతో ఆయనే వస్తాడులే అని ఎవరికి వాళ్ళందరూ ఏర్పాట్లు చేసుకున్నారు. భీష్ముడు కురువంశానికి పితామహుణ్ణి, పెద్దవాణ్ణి అని కొద్దిగా ఆయనలో ఒక అహంకారం. అలాగే ద్రోణాచార్యులు విలువిద్య నేర్పించాను నేను వీళ్ళందరికీ అని ఆయనకి కొద్దిగా అహంకారం. దుర్యోధనుడికి ఆయనకి అహంకారం. ఇలా అందరికీ అంతో ఇంతో అహంకారం ఉంది. స్వామి వచ్చారు, సాత్విక చేయబట్టుకుని రథం దిగారు. ఆ దుర్యోధనుడికి కొద్దిగా అవతల, దుర్యోధనుడింటికి కొద్దిగా అవతల దిగారట. వీళ్ళు వెర్రివాళ్ళు కాకపోతే ఒక దాసోహం చేసి, ఓ కృష్ణ మా ఇంటికి రా అంటే వచ్చేవాడు పాపం. అలా అంటే ఎలా వీళ్ళ పరువు మర్యాదలన్నీ పోతాయి కదా. అందుకే వీళ్ళంతా నశించిపోయింది. చివరికి అన్నీ పోగొట్టుకున్నారు. సరే, చివరికి ఏమైంది? విదురుని ఇంటికి వెళ్ళారు అని తెలుసుకున్నారు ఆరా తీసి. ఇక సభా సమయం అయిపోతుంది. కృష్ణుడు సభకి
వస్తున్నారు. ఎందుకు వచ్చారు ఇప్పుడు? రాయబారానికి. పాండవులు పంపిస్తే రాయబారానికి వచ్చారు ఈయన హస్తినాపురానికి. అడ్డంగా నిలబడ్డారు. నిలబడి దుర్యోధనుడు అడుగుతున్నాడు కృష్ణుణ్ణి, ఏమయ్యా, భీష్మద్రోణౌ అతిక్రమ్య మాం చైవ మధుసూదన కిమర్థం పుండరీకాక్ష భుక్తం వృషల భోజనం అని. మాం చైవ, నన్ను కూడా, అంటే రారాజునైన నన్ను కూడా దాటుకుని కిమర్థం పుండరీకాక్ష వృషల భోజనం తినవలసిన అవసరం ఏముంది నీకు అని అడిగాడు కృష్ణుణ్ణి. అంటే విదురుడు వృషల భోజనం అంటే దాసీపుత్రుడు కదా ఆయన నవ్వుతూ చెప్తున్నారు, దుర్యోధన, నీకు రాజనీతి తెలిసిన వాడవే కదా, ఒక్క విషయం మర్చిపోయావేమో. ద్విషదన్నం నభోక్తవ్యం, శత్రువుల అన్నాన్ని తినకూడదయా. ద్విషంచైవ నభోజయేత్, శత్రువులకు అన్నం పెట్టకూడదు. అది నాకు తెలుసు. కానీ దుర్యోధనుడు అంటున్నాడు, నాకు తెలుసు ఆ సంగతి. అయితే నీకు నాకు శత్రుత్వం ఎక్కడుంది? నేను పోట్లాడుకున్నదేం లేదు. అది నిజమేనయ్యా. పాండవాన్ ద్విషసే రాజన్ అంటారు కృష్ణ పరమాత్మ. పాండవులు మాకు జ్ఞాతులు కాబట్టి ద్వేషిస్తాం మేము, లోకంలో అది కామన్. అప్పుడు అన్నా అంట స్వామి, ఏమని? పాండవాన్ ద్విషసే రాజన్ మమ ప్రాణాహి పాండవాహ అని. నా ప్రాణాలయ్యా పాండవులు, నువ్వు వాళ్ళని ద్వేషిస్తున్నావు కాబట్టి నీవు నన్నెంత పూజించినా నాకు నీవు శత్రువే అని చెప్పాడట కృష్ణ పరమాత్మ. ఏమంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. స్వామిని గురించి మనం ఎన్ని ఆరాధనలు చేసినా ఆయన ఆదరించే వాళ్ళని ద్వేషిస్తే ఆయన మన ఇంట్లో నైవేద్యం కూడా పుచ్చుకోడట. అటువంటి స్వామి అంటే శత్రువులు ఎవరు అన్నదానికి ఇక్కడ చెప్పారు ఎంత కూడా. వీరికి శత్రువులు ఎవరు? గొల్లలకు. అంటే పరమాత్మకి శత్రువులు ఎవరైతే వాళ్లకు. మరి భగవంతునికి శత్రువులు ఎవరు? తన భక్తులకు శత్రువులు ఎవరైతే తనకి వాళ్ళు శత్రువులే. అలా ఇక్కడ సెత్తార్ తిరలజియా, శత్రువుల యొక్క బలం నశించేటట్లుగా వాళ్ళే వీళ్ళ మీదకి వస్తే అడ్డుకోవడాన్ని, సరే అది పెద్ద విశేషమేం కాదు, కానీ అక్కడికి వెళ్ళి చంపడం విశేషం. అలా ఆనాడు శ్రీరామాయణంలో శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం చేయాలని యుద్ధం చేస్తున్నారు. గచ్చ అనుజానామి అంటారు. రావణాసురుడు తన యొక్క రథాన్ని ఇరిగిపోతుంది, తన సారథి చనిపోతాడు, తనకున్నటువంటి ఆయుధాలన్నీ ఇరిగిపోతాయి, తన కిరీటం నేలబడిపోతుంది, తను నేల మీద ఉండిపోతాడు. అలా ఉన్నటువంటి వాడిని చంపకుండా గచ్చ అనుజానామి, అలా వెళ్ళి అన్నీ సమకూర్చుకునిరా అని చెప్పారు స్వామి. అలా అక్కడికి వెళ్ళి చంపటం అది చాలా, ఎంత ధైర్య సాహసాలు ఉంటే అటువంటివి చేయగలరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ గొల్లవారు కూడా అంతటి ధైర్యం కలిగిన వారే. ఇంకా కుత్తముండిల్లాద కోవలర్థం పొర్కుడియే అంటున్నారు. వర్ణాశ్రమ ధర్మాలు పాటించడంలో ఒకంత దోషం కూడా లేనటువంటి వారు. అటువంటి దోషం లేనటువంటి గోపకులంలో ఉన్న ఓ బంగారు తీగ తం పొర్కొడియే. పొర్కొడియే అంటే బంగారు తీగ అని అర్థం. ఓ హేమలత అంటున్నారు. అంటే అంత సౌందర్యంతో మెరిసిపోతుంది ఆ గోపిక. ఎలా ఉంది? పుత్తర వల్గుల్ పునమైలే పోదరాయ్ అన్నారు. పుట్టలోని పాము నితంబము వంటి దానా అని. అలా ఒక్కసారి లేచి నిలబడిందట ఆమె. అబ్బా ఏమి సౌందర్యం! అప్పుడు అన్నారట, ఏమండి, పుత్తర వల్గుల్ పునమైలే పోదరాయ్ అని. సర్పము బయట సంచరించేటప్పుడు చాలా పెద్ద దేహాన్ని కలిగింది. అయినా
అది పుట్టలోకి దూరేటప్పుడు ఆ పెద్ద రూపాన్ని చాలా చిన్నదిగా చేసుకుంటుంది. అదే రీతిలో ఈమె యొక్క ఈమె సూక్ష్మమైనటువంటి నడుమును కలిగినది అని ఆ నడుము యొక్క అందాన్ని తెలిపి కీర్తించినట్లు అయింది ఇక్కడ. పుట్టలోని పాము అన్నారు, నితంబము వంటి దాన. ఆ పుట్టలో ఉన్నటువంటి పామట లోపలంతా చుట్టుకొని దాని యొక్క పడగని ఆ పైన కప్పుతుందట. అప్పుడు ఆ పడగకి ఈ కింద ఉన్నటువంటి ఆ చుట్టకి మధ్యలో సన్నగా ఉంటుంది. ఆ మధ్యలో సన్నగా ఉన్నటువంటిదే అంటే మధ్య నడిమి. ఆ నడిమి అనేటటువంటిది ఈమెకు చాలా అందంగా ఉందట. నడుము యొక్క అందాన్ని చెప్పారు ఇక్కడ. అంటే ఏమిటి అర్థం? జ్ఞానము, భక్తి, విరక్తి ఇవి మూడు ఉంటాయి. ఈ మూడింటిలో భక్తి అనేటటువంటిది మధ్యలో ఉంటుంది. అటువంటి భక్తి విశేషంగా కలిగినటువంటి గోపిక ఈమె. తర్వాత புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து తోజిమార్ ఎల్లారం వందు పునమయిలే పోదరాయ్ అంటే అడవి నెమలి వంటిదానా అన్నారు. అడవి నెమలి అంటే ఆ అడవిలో ఉండేటటువంటి నెమలి పురి విప్పి ఆడుతుంది. దానికి విశేషమైనటువంటి ఈకలు అంటాను చూడండి, అది చాలా ఎక్కువగా ఉంటాయి అడవి నెమలకి. అలాగే ఈమె యొక్క సౌందర్యం ఎక్కడ ఉంది అంటే ఆ శిరస్సున ఉండేటటువంటి ఆ కేశపాశముల యొక్క సౌందర్యం చెప్పారు ఇక్కడ. పునమయిలే అంటే ఆ కేశపాశముల యొక్క సౌందర్యం, నడుము యొక్క అందము, కేశపాశముల యొక్క సౌందర్యం. ఈ కేశపాశములు అంటే ఏం చెప్పారు? వ్యామోహము అని చెప్తారు. అంటే భగవంతుని యందు వ్యామోహం కలిగిన ఆమె, అలాగే భగవంతుని యందు భక్తి కలిగిన ఆమె. అటువంటి ఆమెను లేపుతున్నారు ఇలా వర్ణించి. ఈ వర్ణన అనేటటువంటిది తిరుప్పావై ప్రబంధంలో మాత్రమే కనపడుతుంది. మన గోదాదేవియే ఇటువంటి వర్ణన చేయగలదు. ఆ విధంగా ఈ పుత్తరవల్గుల్ పునమయిలే పోదరాయ్ అనేటటువంటిది ఈ వర్ణన చాలా విశేషమైన అటువంటిదట. ఆ విధంగా ఈ పాసురంలో ఉన్నటువంటి గోపికని, ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణన చేసింది మన గోపిక. సరే, అలా వర్ణన చేసి పోదరాయ్ అమ్మా రా అని పిలిచారు. సుత్తత్తు తోజిమార్ ఎల్లారం వందు. అప్పుడు ఆమె అంటోంది లోపల, ఆమె అందరూ వచ్చారా? వచ్చారు తల్లి. సుత్తత్తు అన్నారు చుట్టములు, తోజిమార్ అంటే స్నేహితులు, అందరూ వచ్చారు. వచ్చి నీ వాకిట నిలబడ్డారు, నిన్ను మొత్తం పుగుందు అని. ఆ విధంగా ముగిల్వన్నన్ పేర్పాడ. అమ్మా వచ్చి ఏం చేయమంటావేమో, మేఘవర్ణుడైనటువంటి ఆ కృష్ణుని యొక్క పేరు పాడదాం, ఆయన యొక్క నామాన్ని కీర్తిద్దాం. సిత్తాదే పేశాదే. అమ్మ మేం కీర్తిస్తున్నాము, నువ్వు కూడా కీర్తించాలి మాతో కలిసి. నువ్వు ఒక్కదానివే ఉండి భగవంతుని ఆ విధంగా నువ్వు ఒక్కదానివే అనుభవించవచ్చా? మేము ఇంతగా పాడుతున్నా కూడా ఆ మేఘవర్ణుని గురించి. నీవేమో నెమలి వంటి దానివి, ఆయనేమో మేఘవర్ణం కలిగిన వాడు. అంటే మేఘముతో పోల్చారు కదా. మేఘము ఎలాగైతే అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తుందో, నీటితో నిండిన నీలమేఘం అంటాం కదా, అలాగే నీలమేఘ ఛాయ కలిగినటువంటి స్వామి యొక్క సౌందర్యం అందరినీ ఆకర్షిస్తుంది. అదిగో అలాగే మేఘాన్ని చూసి నెమలి ఎలాగైతే ఆడుతుందో, మేఘము వంటి నీలమేఘ శ్యాముడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని గురించి మేం పాడుతుంటే
నీవు లేచి రావద్దా? కాబట్టి ముగిల్ వಣ್ಣన్ పేర్పాడా సిత్తాదే బేసాదే, కదలకుండా మెదలకుండా అలా పడుకున్నావేంటి, మాట్లాడుకున్నా ఉన్నావేంటి? సెల్వపెండాట్టి, సంపద కలిగిన దానా. ఏమిటి సంపద? ఈమెకి కృష్ణానుభవం అనేటటువంటి సంపద. అటువంటి సంపద నీ ఎత్తు కురంగం. ఏమమ్మా, ఏం ప్రయోజనం ఆశించి ఇలా ఉన్నావు, నువ్వు నిద్రిస్తున్నావు? రంగేల్, నిద్రించొద్దు, లేచి మాతో కలిసి, మాతో అందరం కలిసి భగవన్నామాన్ని కీర్తిద్దాం. నువ్వు ఒక్కదానివే అనుభవించడం తగదు తల్లి అని ఈరోజు లేపబడేటటువంటి గోపికని లేపారు. ఈరోజు 11వ పాసురంలో అంటే ఎన్నో గోపికను లేపినట్లు 6వ గోపికను లేపారు. 6వ గోపికను లేపుతూ పూదత్త ఆళ్వార్ అనేటటువంటి ఆళ్వార్ని మేల్కొల్పినట్లుగా ఈ పాసురంలో చెప్తారు. జై శ్రీమన్నారాయణ.